బాగీ వాళ్ళ పుట్టింట్లో అయితే ఇక అమర్ నిశ్చయించినట్టుగా వాళ్ళ ఇంట్లో అయితే బాగీకి అయితే శ్రీమంతం చేయడం జరుగుతుంది. అక్కడ డెకరేషన్ అయితే ఎంతో గ్రాండ్గా చేస్తారు. ఇక చుట్టుప్రక్కల వాళ్ళందరినీ చుట్టాలని అందరినీ పిలిచి అక్కడ కూర్చోమని చెప్తారు. అందరూ కూర్చొని బాగీ కోసం వెయిట్ చేశారు. ఇక బాగీ అయితే 6 నగలన్నీ వేసుకొని హ్యాపీగా రెడీ అయ్యి తను బయటికి అలా వస్తుంది. ఇక బయటకు వస్తుండగా అమర్ అయితే తన చేయి పట్టుకొని బయటికి తీసుకొని వస్తుంటాడు. బాగీ మెల్లగా రా అని చెప్పేసి అమర్ అయితే కేర్ తీసుకొని మెల్లగా తీసుకొని బయటికి వస్తాడు. ఇక బాగీని చూసి పిల్లలు, అక్కడనే ఉన్న వాళ్ళ నాన్న అందరూ షాక్ అవుతారు. ఎంత బాగా రెడీ అయింది, నా దిష్టే తగిలేటట్టుంది నా బిడ్డకి అని చెప్పేసి అందరూ హ్యాపీగా నవ్వుకుంటూ ఎంతో సంతోషంతో బాగీనైతే చూస్తారు. ఇక బాగీనైతే తీసుకొచ్చి ఇక ఆ చైర్లో కూర్చోబెడతారు. మనుకి ఇదంతా చేస్తూ ఉంటే అది అస్సలు నచ్చదు. ఇక మను అయితే తన ప్లానింగ్లో తను ఉంటుంది. తను చంపా ఇద్దరు కలిసి బాంబును పెట్టడం జరుగుతుంది. ఆ బాంబు ఒక 5 మినిట్స్లో పేలేటట్టు బాగి కూర్చున్న సీట్లోనే పెట్టాలని చెప్పేసి తను కూర్చున్న సీట్లోనే అమర్చడం జరుగుతుంది. ఇక తనైతే ఎంతో కుళ్ళుతో బయట నుంచి ఈ బాగి రాగానే ఇక మను అయితే మెల్లగా ఏం తెలియనట్టుగా అక్కడికి వచ్చేసి అలా ఊహించుకొని ఉంటుంది. ఆ బాంబునైతే అక్కడ బాగి కూర్చున్న సీట్లోనే పెట్టడం జరుగుతుంది. ఇక మను అయితే అదంతా తలుచుకొని ఇంకా కాసేపట్లో ఖతం అయిపోతావు బాగి అని చెప్పేసి తను సంతోషపడుతూ ఉంటుంది. ఇక బాగి వాళ్ళంతా కలిసి తనకి జరగాల్సిన కార్యక్రమాన్ని అయితే జరిపిస్తూ ఉంటారు. మరి రేపు ఏం జరగబోతుంది ఎపిసోడ్లో, రేపు ప్రోమోలో కూడా ఈ బాంబు పేలబోతుందా, ఈ ట్విస్ట్ ఎలా జరగబోతుందో చూడాలంటే రేపు వచ్చే ప్రోమో కోసం వెయిట్ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.